టు వాద్య టీవీ మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూస్తుంది రాష్ట్రాన్ని? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టల్ ఫ్లాప్ అయింది. కేబినెట్ మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు గత కొన్ని రోజులు కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు మొత్తం పట్టణాలు, గ్రామాలు మొత్తం కూడా అతలాకుతలం అవుతుంటే ఎక్కడైనా వాళ్ళ ముఖం చూపించారా? ఇలా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైతే ఎక్కడైనా అధికార పార్టీ నాయకుల యొక్క ముఖం చూపిస్తున్నారా? ఎక్కడైనా అక్కడక్కడ అధికారులు ఎక్కడో రోడ్ల మీద నిలబడి ఫోటోలు దిగి ప్రభుత్వం అలర్టుకున్నదని చెప్పడమే తప్ప ఎక్కడైనా ఉందా? మీడియాకు వారి యొక్క పిఆర్ఓస్, ముఖ్యమంత్రి పిఆర్ఓస్ ఇచ్చేటువంటి ప్రకటనే తప్ప అసలు దానిపైన ఎక్కడైనా సమీక్ష జరిగిందా? ఇప్పటివరకు డెప్త్గా జరగలేదు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి పోయిన దిక్కు లేదు, కేబినెట్ మంత్రులు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. గత సంవత్సరం కూడా వచ్చినప్పుడు, ఖమ్మం ముంచినప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యమే కదా అన్నాడు. ప్రాణ నష్టానికైనా, ఆస్తి నష్టానికైనా, అప్పుడు కూడా పంటల నష్టానికైనా ప్రభుత్వమే బాధ్యులు. అప్పటి పంట నష్టపరిహారం కానీ, అప్పుడు ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ పైసా ఇవ్వలేదు ఇప్పటివరకు ఈ ప్రభుత్వము. ఇప్పుడు కూడా ఒక దిక్కు యూరియా కష్టాలతోటి రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఉన్న పంటలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాము, అధికారులకు హెచ్చరిస్తున్నాం, కాబట్టి అలర్ట్ ఉండాలి. ప్రజలు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ చేసాము జిల్లాలో చెప్తున్నారు. పిఆర్ఓలు ప్రకటించేటువంటి ప్రకటన లేదు తప్ప తనై ఎక్కడ కూడా సమీక్షలు జరగలేదు. ఎక్కడైనా వీడియో కాన్ఫరెన్స్ జరిగిందా? ఎక్కడైనా ఫీల్డ్ విజిట్ చేశారా? ఈ నిమిషానికి ఎక్కడ కూడా జరగలేదు. అసలు పట్టించుకోలేదు. రాజకీయాల మీద ఉన్నంత యావ కానీ, మా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నంత కోపం కానీ, ఆ స్థాయిలో రైతులను కాపాడాలి, ప్రజలను కాపాడాలంటే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉంది ఈ ప్రభుత్వం. అంటే మీరు ఇక్కడ యూరియా విషయం మాట్లాడారు. సో ముఖ్యమంత్రి నాకు నోటీస్ పెట్టాలి, అక్కడ ఎవరైతే సీసీ దగ్గర ఉంటుందో అదంతా మొత్తం మీద ఎంత ఇస్తాం ఈరోజు రైతులకు, ఎంతమంది రైతులు రావాలి అని చెప్పేసి పెట్టాలి, నోటీస్ బోర్డులో అంటించాలి అని చెప్పేసి కూడా ఆయన ఓ ప్రెస్ మీట్లో పెట్టడం అనేది జరిగింది. కావాలని కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నారు, చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు పెడుతున్నారు లైన్లు అని చెప్పేసి ఆయన సీరియస్గా చెప్తున్న ఈ విషయాన్ని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వ్యవసాయ భూములు లేవా? వాళ్ళు వ్యవసాయం చేయటం లేదా? వాళ్ళని అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో ఉంటున్నారా? అవన్నీ పిచ్చి మాటలు. అవన్నీ ఏమంటారంటే తోలు మందమైనటువంటి మాటలు. అవి రైతులను హేళనగా మాట్లాడుతుండ్రు ఒక మంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అమలు కానటువంటి ప్రకటనలే తప్ప ఆయన ఒకనాడైనా వానాకాలం సీజన్ ప్రారంభ దశలో ముఖ్యమంత్రి సమీక్షించి వ్యవసాయ ప్రణాళికను ఆమోదించి దాన్ని స్వయంగా రివ్యూ చేసి ఆనాడు కేసీఆర్ గారు అన్నప్పుడు కింద ఏఈఓల లెవెల్ నుంచి పైన కమిషనర్ గారి దగ్గర వరకు స్వయంగా ముఖ్యమంత్రి గారే సమీక్ష చేసేటువంటి పరిస్థితి ఉండేది. ముందస్తు ప్రణాళికలు చేసేవారు. ఇవాళ పట్టించుకునే నాదులు లేడు. వ్యవసాయ ప్రణాళిక, వానాకాలం ప్రణాళికే ఫెయిల్. దాంతో ఇలా యూరియా సమస్య వచ్చింది. యూరియా సమస్య కాదు, రేపు కొనుగోలు సమస్యలు వస్తాయి. ఇప్పటికే కొనుగోలు విషయంలో అనేక కుంభకోణాలు పాల్పడి బ్యాంకుల దగ్గర వీళ్ళ క్రెడిబిలిటీ మొత్తం పోయింది. వీళ్ళని చూస్తేనే, ముఖ్యమంత్రిని, మన ప్రభుత్వ పెద్దలను చూస్తేనే వారే చెప్పారు కదా, చెప్పుల దొంగ కంటే హీనంగా చూస్తున్నారని చెప్పి. ఇలా బ్యాంకులు కూడా అట్లే చూస్తున్నాయి. మరి కుంభకోణాలు చేస్తే చూడయా? అంటే ప్రభుత్వం ఇచ్చే యూరియా ధర కంటే ప్రైవేట్ల బ్లాక్ల మార్కెట్లో మాత్రం డబల్ రేట్ ఉంది. దీనికి ఎందుకు ఇంత కారణం ఎవరు? మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? రైతులను ఎందుకు పీడిస్తుంది? బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులు సరిపడా యూరియా ఇచ్చినామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడిపే కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి మాకు సరిపడా ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరు దొంగలు ఎవరు కలిసి దాన్ని పంచుకున్నారో, ఎక్కడ ర్యాకులు మాయమైనాయో అది తెలుసాలే. ఎందుకంటే ఇచ్చినామని వాళ్ళు అంటున్నారు, రాలేదని వీళ్ళు అంటున్నారు. మధ్యలో కుంభకోణం జరిగినట్టే కదా, మధ్యలో రైతులను ముంచినట్టే కదా. ఇలా రెండంతల ధర పెరగడానికి కారకులు ఎవరు? అందులో అక్కరకు రానటువంటి నానో యూరియా అంటే రైతులకు అర్థమైద్దా అండి? నానో యూరియా ప్రవేశపెడుతున్నాం అని చెప్పి ముందు రైతు వేదికలు కట్టారు కదా కేసీఆర్ గారు. వారి పుణ్యాన రైతు వేదికలు అందుబాటులో ఉన్నప్పుడు నానో యూరియా మీద అవగాహన కల్పించాలి కదా. నానో యూరియా ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఇది తప్పకుండా ఇది వాడకంలో తీసుకురావాలి, దీని యొక్క శాస్త్రీయత ఇది, దీనివల్ల దిగుబడికి ఏం ప్రమాదం లేదని చెప్పి ఒక అవగాహన, రైతుల యొక్క అనుమానాలు నివృత్తి చేయాలి కదా. అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ముఖ్యమంత్రి దాని మీద ఎప్పుడైనా ప్రకటన చేసిందా? వ్యవసాయ మంత్రి ఎప్పుడైనా ప్రకటన చేసిందా? అధికారులు ఎక్కడైనా క్షేత్రస్థాయిలో నానో యూరియా మీద ఎక్కడన్నా ఫీల్డ్ విజిట్ చేశారా? ఎక్కడన్నా రైతులతో ప్రత్యక్షంగా ఎక్కడన్నా మాట్లాడిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడన్నా ఒక ప్రకటన చేసినా కనీసం పత్రికల్లో? ఇవాళ యూరియా షార్టేజ్ రాగానే నానో యూరియా అని చెప్పి అంటగడతా ఉన్నారు. 175 రూపాయల నానో యూరియా మార్కెట్లో 250 రూపాయలకు ఇవాళ అమ్మి అదొక బ్లాక్ మార్కెట్ దందా చేస్తుంది ప్రభుత్వమే.
ఓకే రైట్. ఇంకో విషయానికి వస్తే మీరు దాదాపుగా 19 నెలల నుంచి కూడా ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరిగింది అని చెప్పేసి కూడా మీరు హైకోర్టుకు కూడా వెళ్ళారు, అక్కడ పిటిషన్ వేశారు. అది ఎంతవరకు వచ్చింది ఆ కేసు, దాన్ని ఎట్లా చూడాలి? ఎప్పుడైనా ఒక ఇష్యూ మాట్లాడిన తర్వాత అది చిట్ట చివరి దాకా స్టిక్ అనే ఉండే అలవాటు చిన్నప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్తున్నాం, ప్రభుత్వం ఎక్కడికి పారిపోదు, అష్టదిగ్బంధన జరిగింది. ఖచ్చితంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో రైతులు చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో వేలం వేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగినా కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కూడా ధాన్యం పైన కుంభకోణం కేసు మేము పెట్టినప్పటికి కూడా ఇప్పటికి కూడా హైకోర్టులో బెంచ్ మీదకి రానియకుండా ప్రభుత్వం అడ్డుపడుతుంది, దాన్ని వదిలేదే లేదు అని చెప్పేసి కూడా ఆయన ఖరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.